నరసరావుపేటలో రెండో రోజు 44వ మహానాడు అట్టహాసంగా సాగింది. నరసరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 10 క్లస్టర్లలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా పట్టణం, గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రీతమ నాయకుడు డాక్టర్ చంద్రబాబు అరవింద బాబు గారు మరియు అలాగే బీటీ నాయుడు గారు మన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సార్ ఒకసారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పుకున్నా కూడా తక్కువే. ఆనాడు ఆయన పార్టీ స్థాపించే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు అనేటువంటి పరిస్థితి భారతదేశంలో చాలా తక్కువ మందికి తెలిసేటువంటి పరిస్థితి. ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రులకి ఆత్మగౌరవం ఉంటుంది. తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికే చాటింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి చాలా చిన్న చూపు ఉండేది. తెలుగు ప్రజలంటే చాలా తక్కువగా చూసేటువంటి పరిస్థితి ఢిల్లీలో. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగు ప్రజలంటే ఈ రకంగా ఉంటుంది, ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఏ రకంగా ఉంటుందో పార్టీని స్థాపించినటువంటి 9 మాసాల్లోనే దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తన యొక్క పరిపాలనా సామర్థ్యం ద్వారా భారతదేశానికి చేసి చూపించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఏ స్ఫూర్తితో అయితే పార్టీని స్థాపించాడో అదే స్ఫూర్తిని తీసుకొని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనం అందరం అండగా ఉండి ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలని, ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవటమే మనం ఆయనకు అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారి లాంటి నటుడు కానివ్వండి, అటువంటి నాయకుడిని కానివ్వండి మనం ఇంతవరకు చూడలేదు, ఇక ముందు కూడా చూడం. అటువంటి నాయకుడు భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి నాయకుడు, భారతదేశంలోనే విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడికి భారతరత్న ఇవ్వాలి అనటంలో ఎటువంటి కూడా సందేహం ఉండకూడదు. భారతదేశంలో ఈ పాటికే ఆయనకి ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. కాబట్టి మనం అందరూ కూడా ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వాలి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన నరసరావుపేట నుంచి పంపిద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు ఇందాక సూర్యనారాయణ చౌదరి గారు చెప్పినట్టు, అలాగనే ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ గారు
పవర్ఫుల్ ప్రధానమంత్రిగా ఉంటే ఆమెను ఎదిరించాలంటేనే, ఆమెని ఒక విమర్శ చేయాలంటేనే ఎంతో భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎదిరించి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి తెలుగు ప్రజల కోసం, ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టుకే సమాజ హితం కోసం, సంక్షేమ కార్యక్రమాలని పేద బడుగు వర్గాల వారికి అందజేయటం కోసం. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు, ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు వర్గాల వారికి, అలాగనే హరిజనులకి, దళితులకి పక్కా గృహాలు కాకుండా 4 బొంగులు తాటాకులు ఇచ్చి ఒక ఏర్పాటు చేయటం, ఇల్లు కట్టడం, అది ఒక గాలివాన వస్తేనే కొట్టుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు ఎప్పుడూ కూడా చెయ్యి చాచి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు. కానీ తెలుగుదేశం పార్టీ అన్నగారు వచ్చిందే తడువుగా మా రైతు సోదరులతో సమానంగా, అగ్ర వర్గాలతో సమానంగా దళిత ప్రజలు, పేద ప్రజలందరూ కూడా పక్కా గృహాల్లో ఉండాలన్నటువంటి ఆలోచనతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా గృహాలు కట్టించినటువంటి పరిస్థితి. అలాగనే మహిళలందరూ కూడా ఉన్నతంగా చదువుతూనే ఆ కుటుంబం బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా, ఆడవాళ్ళందరికీ కూడా మగవారితో సమానంగా ఆస్తిలో సగభాగ హక్కు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు.